హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో చాలా న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నోటిఫికేషన్ కోసం మీరు ఆల్ అనే బెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా మేము మా ఊరికి. సో అక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో మా ఊర్లో ఏంటంటే ముత్యాలమ్మ అమ్మవారు అనమాట, మా గ్రామ దేవత. సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో వీడియో అయితే చాలా పెద్దగా తీద్దాం అనుకున్నా. సో ఏంటంటే అంతకుముందు హైదరాబాద్లో మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా పెద్ద వీడియో తీశాను కదా. సో అది ఎడిటింగ్ కాలేదు. సో అది స్టోర్ ఎక్కువైపోయి ఇంకా వీడియో రావట్లేదు అనమాట, ఆగిపోతుంది. సో అందుకని చాలా తక్కువ వీడియో షూట్ చేశాను అనమాట. సో గుడికి వెళ్ళేటప్పుడు కానీ గుడికి వెళ్ళిన తర్వాత కానీ. సో ఈసారి ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంటుంది. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట గుడి. సో అప్పుడు ఊరు అనమాట, అది మధ్యలో ఉండేదన్నమాట అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడు ఊరంతా ఇటు పెరిగిపోయింది. సో ఏంటంటే చాలా బాగుంటుంది గుడి. ప్రతి ఇయరు మే నెలలో అమ్మవారి జాతర జరుగుతుంది అనమాట. సో మేము ఈ సంవత్సరం రాలేదన్నమాట. సో మాకు కుదరలేదు. సో మేము చాలా మిస్ అయ్యామన్నమాట. సో ఏంటంటే ఇంకా రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడం కాలేదు ఇంకా సరిగా, ఎక్కడే ఉన్నాయన్నమాట. సో ఖాళీ డబ్బాలన్నీ పెట్టేసిన, ఈ సరుకులు తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో ఈ సరుకులన్నీ సామానాన్ని సర్దుకోవాలి దాంట్లో డబ్బాలలో, ఇంకెక్కడెక్కడ సర్దుకోవాలన్నమాట. సో మా పని మాది చాలా బిజీగా ఉన్నామన్నమాట. సో అమ్మ కూడా వచ్చింది, హెల్ప్ చేస్తుంది. సో ఇంకా పిల్లలేమో ఇక్కడ పడుకున్నారు, బయట వరండా ఉంటుందన్నమాట. సో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది బయట. ఇక్కడ పడుకొని వీళ్ళు మొబైలు అవి చూసుకుంటా ఉన్నారనమాట. సో వీళ్ళకి ఎండ వస్తుందని చెప్పినా వినట్లేదన్నమాట, ఇంకా పడుకొని చూస్తున్నారు, మొబైల్ చూసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా పాపకు చెట్లు అన్నా కానీ చాలా బాగా చూసుకుంటుంది అనమాట. సో వాటికి వాటర్ పట్టడం, సో వాటి మెయింటెనెన్స్ అయితే బాగా చూసుకుంటుంది. సో పూలు రాగానే పూలు కోయడం, సో ఫ్రిడ్జ్లో పెట్టడం, అంటే దేవుడికి పూజకి అట్లా చేస్తాం కదా. సో అవన్నీ చాలా బాగా కేరింగ్ బాగా చూసుకుంటుంది చెట్లనైతే. డైలీ వాటర్ పడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ పడుతుంది మా పాప. మా పెద్ద పాప ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. సో చిన్న ఆమె ఇంకా మా దగ్గరే ఉంటుంది. సో ఈమెకు తోడుగా అఖిల్ రెడ్డి అనమాట. సో ఆపోజిట్ ఇల్లు వాళ్ళు, మాకు చాలా తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళు కూడా. సో ఒక ఊరే కాబట్టి మా అమ్మ వాళ్ళ పాత ఇంటికానే సో వీళ్ళ ఇల్లు అనమాట, వీళ్ళ పాత ఇల్లు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. సో మాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు. సో ఇంక అట్లా అని చెప్పేసి అక్కతో ఆడుకుంటాను డైలీ వస్తుంటాడు అనమాట. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో అంట బౌల్ల స్టాండ్, గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఖరాబ్ అయితే పక్కకు పడేసిరంట. సో అది ఇక్కడికి ఎత్తుకొచ్చుకున్నాడు. అక్క ఆడుకుందాం రా అని. ఏంటి దీంతో ఆడుకుంటావు అఖిల్ రెడ్డి అంటే, నాకేంటి నేను 2 lakhs పెట్టి కారు కూడా తెచ్చుకొని ఆడుకుంటా అంటే అని అంటున్నాడు అనమాట. సో మేమైతే ఫుల్ నవ్వుతున్నాం అనమాట. సో ఈ బాబు మాటలు అయితే చాలా బాగుంటాయి, ఫుల్ నవ్వుతున్నాం అనమాట మేము. సో ఇక్కడ మా పాప ఏమో ఇంకా అవే చూసుకుంటుంది, మొక్కకి వాటర్ పడుతుంది, తర్వాత పైకి కూడా చెట్లకి స్ప్రే చేసినట్టు పడుతుంది అనమాట వాటర్. అంత శ్రమ పడాల్సిన అవసరం లేదులే అమ్మ, వర్షం పడితే తడిసిపోతాయిలే చెట్లు అంటే వినదనమాట. సో నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా ఇంట్లో కూడా ఓన్ హౌస్లో కూడా మేము ఇట్లానే కొంచెం ప్లేస్ ఉంచుకొని ఏమైనా మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నాం. సో ఎంతవరకు ప్లేస్ మిగులుతుందో చేసుకోగలమో లేమో తెలియదు. సో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పూల చెట్లు ఇవి గ్రీనరీ ఉంటే బాగుంటుంది అనమాట. సో అట్లా అనమాట. సో బాబేమో వీడియో తీస్తుంటే చూస్తున్నాను అనమాట. ఏంటి వీడియో ఎక్కడ పెడతావు, వీడియో నా ఫోటోలా అని అడుగుతున్నా అనమాట. సో మేమేమో ఫుల్ నవ్వుకుంటున్నాం. ఇంకా తెలియదు యూట్యూబ్లో వీడియో పెడుతుంది ఆంటీ అని. సో అందుకే విచిత్రంగా చూస్తున్నాడు అనమాట. సో అట్లా అనమాట. సో ఇంకేమేమి వాటర్ ఇంకా ఫుల్ ఏం టైం పాస్ అవుతుంది అనమాట. ఇంకా బోర్ లేదు ఏం లేదు. చాలా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఈమెకి టైం పాస్ అవుతుంది మంచిగా.
సో హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, అస్తమానం రూమ్లో వండుకుంటూ ఎప్పుడు పడుకునేవాళ్ళు, ఎప్పుడు లేసేవాళ్ళు, ఏం తినమన్నా తినరు, చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. సో ఇప్పుడు కొంచెం వాళ్ళు ఫ్రీగా ఆడుకోగలుగుతున్నారు అనమాట. సో అదన్నమాట. నేనేంటంటే ఒకే రోజు షూట్ చేసిన వీడియో అయితే కాదు ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ ఇవన్నీ సర్దుకోవడం ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి సో నేను లైట్ తీసుకున్నాను అనమాట కొన్ని రోజులు వీడియోస్కి. సో ఏంటంటే అప్పుడప్పుడు తీసిన వీడియోలు ఒకే రోజు పెట్టేస్తున్నాను అనమాట. సో న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట వీడియో అయితే. ఇక్కడ ఏంటంటే పెద్ద 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 ప్లేస్లు అనమాట ఇక్కడ. సో మేము ఉండే దగ్గర, ఇప్పుడు ఉండే దగ్గర ఒక్కొక్కరు 2 గుంటలు 3 గుంటలు అట్లా తీసుకొని ఇల్లులు కట్టుకున్నారనమాట. సో చాలా ప్లేస్ చాలా ఉంటుంది అనమాట. సో హౌస్ రూమ్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, మళ్ళీ బయట వరండా ప్లేస్ చాలా ఉంటుంది. సో అన్ని ఇల్లులు అట్లనే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇంటి పక్కన ఇల్లు ఇంటి పక్కన ఇల్లు ఇంటి పక్కన ఇల్లు అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇల్లులే చాలా విశాలంగా కట్టుకున్నారు, పెద్ద పెద్ద రోడ్లు, చాలా బాగుంది ఇక్కడైతే వాతావరణం అవి. సో మా చిన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయాలి అన్నమాట, ఇప్పుడు ప్లాట్లు అన్నమాట. చాలా డిమాండ్ పెరిగిపోయింది. సో ఒక్క గుంట 15 లక్షల దాకా అమ్ముతుంది అనమాట, 20 లక్షల దాకా కూడా ఉన్నాయి. సో అంత డిమాండ్ పెరిగిపోయింది. ఏంటంటే పవర్ ప్లాంట్ పడింది, ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట రేట్లు. సో సామాన్యుడు ఒక గుంట 2 గుంటలు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేని పరిస్థితి మా ఊర్లోనైతే. హైదరాబాద్లో ఎట్లాంటి పరిస్థితో ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. సో అంత హై రేంజ్లో ఉన్నాయి. సో అప్పుడు తీసుకున్న వాళ్ళే చాలా వరకు బాగుపడ్డారనమాట. సో అది ఇంకా చాలామంది అయితే తీసుకొని అట్లా ఖాళీగా ఉంచిరనమాట. సో చాలా రేట్లు వచ్చినాయి ఇప్పుడు, చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఖాళీగా ఓపెన్గా ఉన్నాయి కదా. సో ఇంకా డాబా పైకి ఎక్కితే అన్నీ కనిపిస్తాయి అన్నమాట, చాలా ఓపెన్ ప్లేస్లు ఇవన్నీ. సో నేను వీలైతే ఇంకెప్పుడైనా కానీ వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వర్షం పడుతుంది చూడండి, ఎంత బాగుందో క్లైమేట్ అయితే, చాలా బాగుంది కదా. మా పాప వీడియో తీస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే నేను తీయలేదు. మా బంగారు తల్లి ఏంటంటే మా మమ్మీ యూట్యూబ్ చేసిన కంచి ఏదైనా వింత కనపడంగానే పోయి తీస్తుంది అనమాట. సో బయట ఏమైనా మేకలు కనపడ్డా ఏదైనా కానీ వీడియో తీస్తుంది. సో అంత ఇంట్రెస్ట్ అనమాట ఆమెకు కూడా. సో ఒకరోజు వీడియో పెట్టకున్నా పెట్టు మమ్మీ, ఎందుకు పెట్టవు నువ్వు అని ఆమె అడుగుతుంది అనమాట నన్ను. సో అదనమాట. మా పాపకైతే చాలా అంటే చాలా తెలివి ఎక్కువ, చిన్న ఆమెకి చాలా యాక్టివ్ అన్నమాట. ఇంకా పెద్ద ఆమెమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఆమె ఏంటంటే అమ్మమ్మను వదిలేసి అస్సలు ఉండలేదు అనమాట. సో మా అమ్మకి బాగా అలవాటు అనమాట. సో ఇంకేంటంటే అక్కడ గారాబం కదా. సో ఇక్కడికి వస్తే ఏమైనా పని చెప్తుంది, మమ్మీ ఇది అంటది అదే అంటది అన్నీ ఇక నేను ఎక్కడికి రాను అక్కడే ఉంటా అంటుందన్నమాట. సో ఆమె చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇంకా ఆమెను గారాబంగా చూసుకుంటారు కదా. సో ఇంకా అక్కడ అలవాటు అయిపోయింది ఆమె. ఏమేమో వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఏమి ఉండదు, వాళ్ళ డాడీ కావాలి ఈమెకి. సో ఏమేమో వాళ్ళ డాడీ దగ్గర, ఆమెమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఇంకా. సో అది వీక్లీ 1 టైం అలా వెళ్తుంటుంది. ఇంకా ఆమె రానప్పుడు ఈమెను పిలిపించుకుంటుంది, అట్లా వెళ్తుంది అనమాట. సో పిల్లలైతే చాలా సేఫ్గా ఉన్నారనమాట, బాగుంది. అన్ని వీడియోస్ షూట్ చేస్తుంది అనమాట. సో ఆ రోజు నేను అసలు పడుకున్నాను. సో వీడియో తీసిన సంగతి కూడా నాకు తెలియదు, తర్వాత చెప్పింది అనమాట మమ్మీ వీడియో తీసిన పెట్టుకో అని చెప్పేసి. సో మంచిదానివే తల్లి, నా బంగారు తల్లి అనుకున్నాను అనమాట నేను. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్, బాగుందా వీడియో? కామెంట్స్లో చెప్పొచ్చు కదా వీడియో చూసిన వాళ్ళు. కనీసం లైక్ అయినా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి అన్నమాట. సో అది చాలా బాగుంది అనమాట. ఇంటి దగ్గర ఏంటంటే పెద్ద వేప చెట్టు ఉంది, ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. సో అటు సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా చెట్లు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి చెట్లు, ఇటు సైడ్ ఉన్నాయి. సో డోరు మన గేట్ ఓపెన్ చేస్తే చాలా పెద్ద పెద్ద